ఒక గ్రామంలో అబ్రహాం మరియు రూత్ అనే దంపతులు నివసిస్తా ఉన్నారు. వారెంతో పేదవారు. అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారికి ఒక కుమారుణ్ణి వరంగా ఇచ్చాడు. వారి కుటుంబంలో ఆ బిడ్డను వారు ఎంతగానో ప్రేమించారు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న వారి ఇల్లు ఆ బాలుడి నవ్వుల ధ్వనితో మారుమ్రోగింది. కానీ అనూహ్యంగా ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆ చిన్నారి తీవ్రంగా అనారోగ్యానికి గురై మరణించాడు. ఆ దంపతులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. దేవుడు ఎందుకు తమకున్న ఏకైక ఆనందాన్ని తీసివేశాడు అని వారు వేదనతో కన్నీళ్లతో దేవుణ్ణి అడుగుతూ బాధపడ్డారు. ఒకరోజు ఒక వృద్ధుడు వారి ఇంటికి వచ్చాడు. వారి బాధను చూచి ఆయన వారి పక్కన కూర్చొని ఓదార్చుతూ ఇలా అన్నాడు, బిడ్డలారా, నిరాశ చెందకండి. మీ బిడ్డ ఇప్పుడు ప్రభుతో ఉన్నాడు. ఎంతో ఉత్తమమైన స్థలములో ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ బాధ ఒక ఉద్దేశముతోనే దేవుడు మీ జీవితంలో అనుమతించాడు. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. సరైన సమయంలో మీ హృదయాలను ఆయన మళ్ళీ సంతోషముతో నింపుతాడు అని. ఆ వృద్ధుడి మాటలు విన్న తర్వాత ఆ దంపతుల హృదయాలలో ఓదార్పు కలిగింది. వారు ఇంకా దుఃఖముతో ఉన్నప్పటికీ వారి మనసులు విశ్వాసముతో మరియు ఆశతో నిండిపోయాయి. ఒకసారి ఆనందాన్ని ఇచ్చిన దేవుడు తప్పకుండా మళ్ళీ ఆ ఆనందాన్ని ఇస్తాడన్న నమ్మకం వారికి కలిగింది.